నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సీరియల్స్ నీకు బాగా నడుస్తుందా? బాగుంది. పేమెంట్ల పరంగా దీని పరంగా ఇంక జీవితాంతం సీరియల్స్ చేసుకుని ఉంటావు, సినిమాలకి వాటికి ట్రై చేయవా? చేస్తున్నా. రీసెంట్ గా రాస్టర్ ఉంది, భలే ఉన్నాడే మూవీ చేసా. ఇంకొకటి ప్రియదర్శి గారు చేసా, అది రిలీజ్ కి ఉంది. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి నాకు ఎక్కువ. యాక్టింగ్ ఫీల్డ్ లోని సీరియల్స్ అంటే సీరియల్, సినిమాకి సీరియల్ కి సంబంధం లేదంటారు. సీరియల్స్ అంటే ఒక చూపు చూస్తారు, సీరియల్స్ అంటే లైక్ ఉన్నది అది ఉంది. చూస్తారు, బట్ చాలా మంది చేసుకుంటున్నారు కదా. సీరియల్స్ చేసిన వాళ్ళే మూవీస్ కూడా చేస్తున్నారు. బట్ ఏంటంటే హీరోయిన్ గా రావాలంటే కష్టం. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లేదా వదిన క్యారెక్టర్లు ఇవి చేసుకోగలరు కానీ హీరోయిన్ లాగా రాలేరు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక యాంకర్ గా చేసిన వాడు హీరో అవుతున్నాడు అంటే వాడి సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వదు, అది ఎంత మంచి స్టోరీ అయినా. నిన్ను టీవీ స్క్రీన్ లో చూసే మనిషిని థియేటర్ లోకి వెళ్ళి చూడాలి అని జనాలు అనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టీవీకి అలవాటు పడిపోయావు, ఈజీగా దొరికేస్తున్నావు నువ్వు చూడడానికి. అలాంటప్పుడు థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కొని చూస్తాడు? అంత నాకు తెలిసినంత వరకు వెళ్ళరు జనాలు. మేబీ ఎంతో మెప్పించి ఎంతో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే అరే వెళ్ళాలి మనోడు అనే ఒక రెస్పెక్ట్ తో వెళ్తారు కానీ సంథింగ్ ఏదో బజ్ ఉందని వెళ్ళరని నా ఒపీనియన్. మనకంటే బయటకు వచ్చి నీతో మాట్లాడి మళ్ళీ నార్మల్గా ఉంటాడు అనుకుంటున్నావా? అనుకున్నా. ఉంటాడా? ఉంటాడు. వాడు నాకు కాల్ చేసేది ఎప్పుడో తెలుసా, వాళ్ళు లోలో ఉండి ఏదో గొడవ జరిగి ఏదో ఇష్యూ అయినప్పుడు చేస్తాడు. ఇప్పుడు హ్యాపీలో ఉంటాడు కదా, మరి నువ్వు గుర్తురావు కదా? గుర్తురాని మేబీ. లైక్ వీళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ కలిసే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బయట వాడికి బట్టలు ఎవరు పంపిస్తున్నారు, అవన్నీ ఎలా, కాస్ట్యూమ్స్ కానీ బయట ఎవరు చూసుకుంటున్నారు? ఆల్రెడీ వాడు డిజైనర్ కి మాట్లాడేసుకొని ఉన్నాడు. వాళ్ళ అక్క గారు మొన్న ఎప్పుడు ఎవరికి స్టేట్మెంట్ ఇది చేశారంటారు, నేనే డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళ వైఫ్ డబ్బులు ఇస్తుంది, నేనేమో మణికంఠకి డబ్బులు ఇచ్చి బట్టలు నేనే తీసుకొని పంపిస్తున్నాను, ఏం డబ్బులు కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట సపోర్ట్ గా ఉన్నారని విన్నాను. నిజమా? అది ఎంతవరకు నిజం? అది నాకు తెలీదు. తను చెప్పింది అయితే నాకు డిజైనర్ కి మాట్లాడాడు బట్టల సంగతి. మొత్తం బట్టలు డిజైనర్ చూసుకుంటుంది, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పిఆర్ ని పెట్టుకున్నాడు. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, సంబంధించిన ఫ్రెండ్, సో వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. నన్ను కూడా ఏమైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాడు, ఏమైనా ఇష్యూస్ అయితే చూడు అని చెప్పి. డబ్బులు పంపించేది తను ఇప్పుడు దాకా ఉండడం కోసం అంటే వదిన పంపించేది. తను 1 year టైం తీసుకుని వచ్చాడు కదా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి. సో తను జాబ్లెస్ ఇక్కడికి వచ్చినప్పుడు 0. సో వదిన తన రెంట్ కి సంబంధించి అది పాపను వదిలేసి వెళ్ళారు. పాపని వీడే చూసుకున్నాడు. వాళ్ళ ఎవరు వదిన వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అండ్ మనీ బ్రో దగ్గర పాప ఉండేది. ఒక 6 months 4 months ఉండింది. మొన్ననే బర్త్డేకి మళ్ళీ వదిన వచ్చి పాప బర్త్డే చేసి ఫస్ట్ బర్త్డే తను తీసుకెళ్ళింది మళ్ళీ. విష్ణు మనోని ఫెమినైన్ అన్నది తెలుసా? అది ఏంటి, దాని గురించి నీ రియాక్షన్ ఏంటి? తన బిహేవియర్ కొంచెం అలా ఉంటుంది కాబట్టి అలా అని ఉండొచ్చు, బట్ తనకి పాప ఉంది తెలుసు కదా. మంచి వ్యక్తి, అలాంటి పర్సన్ ఏం కాదు. అలా ఉంటాడు, పెరిగిన వాతావరణం అలాంటిది. ఇప్పుడు మమ్మీ దగ్గర పెరగడం వల్ల క్యూట్నెస్ అలా ఉండొచ్చు. గేమ్ అంతా చూస్తున్నావు కదా మణికంఠ గేమ్, నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, బాగా ఆడుతున్నాడు. ఒక ఇంట్లో ఒక చిన్న పిల్ల కొద్ది రోజులు హాలిడేస్ కి బయటికి వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్టు ఎలా ఉంటది, అలా ఉంటది తను వచ్చేస్తే అని నా ఫీలింగ్. నార్మల్ గా వెళ్ళిన స్టార్టింగ్ జోకర్ అయిపోయాడు, కమెడియన్ అయిపోయాడు, సింపతి స్టార్ట్ చేశాడు. ఏంట్రా విచిత్రమైన బిహేవియర్, ఏంట్రా ఒక అట్రాక్షన్, ఎలా అంటే ఏం వ్యక్తిత్వం అన్నట్టు జనాల నుంచి కామెంట్స్ వచ్చాయి కదా. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా అందులో బక్క పర్సనాలిటీ ఎవరు, వాడి 100% ఇస్తాడా లేదా అనేది ఆట చూసి డిసైడ్ చేయరు. ఫస్ట్ చూడంగానే వీడు వీక్ అని తెలిసిపోతుంది, బక్కగా ఉండి కొంచెం చిన్నగా ఉంటే. సో ఆ రకంగా అందరికి మైండ్ లో ఫిక్స్ అయిపోయినట్టుంది మేబీ. దట్టు ఫస్ట్ డే ఆయన డైరెక్టర్ గారు వచ్చి ఎలిమినేట్ చేశారు కదా, వీడు ప్రాంక్ చేస్తున్నారా ఏంటి అని ఆలోచించకుండా టెన్షన్ పడిపోయాడు కదా పాపం. వీడేదో పొడిచేద్దాం చించేద్దాం అని లోపలికి వెళ్ళిపోతే
సడన్ గా నువ్వు బయటకి వచ్చేస్తున్నావు, ఎలిమినేట్ చేసేస్తున్నావు అనేటప్పటికి వాడికి భయం వేసేసింది. భయం వేసేసి ఆ ఎమోషన్ లో ట్రిగర్ అయిపోయి చెప్పేశాడు అన్ని, బయట పాస్ట్ విషయాలన్నీ. నేను అప్పటికి చెప్పి పంపించాను శివ, అస్సలు ఏడవద్దు, ఏడిస్తే అస్సలు నచ్చదు జనాలకి, పాస్ట్ గురించి అస్సలు చెప్పకు, పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేయకు, స్ట్రాంగ్ గా ఉండు, పాయింట్ మాట్లాడు అని చెప్పి పంపించా. అది స్టార్టింగ్ వెళ్ళంగానే వెళ్ళిన రోజే ఏడ్చి నా గురించి చెప్పేశాడు, నా గురించి మీకు తెలీదు అని చెప్పి. ఇంకా అంతే, అతను అలానే ఉంటాడు. బట్ అది రియల్, తన లైఫ్ లో ఏదైతే జరిగిందో అదే తను చెప్పాడు. బట్ ఎవరైనా ఫీల్ అవుతారు ఆ టైంలో, ఇప్పుడు ఇంత కష్టపడి లోపలికి వచ్చి ఇప్పుడే ఎలిమినేట్ అయిపోతున్నా అంటే ఎవరైనా తన గురించి చెప్పుకోవాలి, ఏమంటారు, కన్విన్స్ చేయాలి అనే చూస్తాడు. ఈ విధంగా కన్విన్స్ చేశాడు అనుకుంటున్నా ఖచ్చితంగా. యాక్చువల్లీ ఇప్పుడు వరకు ఉంటాడని అనుకోలేదు, బట్ చాలా గ్రేట్, మంచిగా ఆడుతున్నాడు, అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ. ఎవరు నచ్చారు నీకు బిగ్ బాస్ లో? నబీల్, సీత, మణికంఠ. ఇంకెవరు నచ్చలే? నచ్చరు. యష్మి. ఇంకెవరు నచ్చలే? ఎందుకు నచ్చలేదు? రీజన్ ఏంటి? బాగా ఆడట్లేదు ఈసారి బిగ్ బాస్. నాకు ఎందుకో అంత నచ్చలేదు, అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. నేను ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నా అంటే బికాస్ ఆఫ్ మణికంఠ వల్లే. మణికంఠ ఏం చేస్తున్నాడు, ఈ రోజు ఏం దోల పని చేశాడు, ఈ రోజు ఏం స్మార్ట్ మూవ్ వేసాడు అని చెప్పి చూడడం తప్ప ఇంకా నార్మల్ గా అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు నాకు ఈ సీజన్. ఎందుకో పెద్ద స్టేట్మెంట్ నిజంగా, ఎందుకో అంత ఇంట్రెస్టింగ్ నేను ఎవ్రీ సీజన్ చూస్తా, ఈ సీజన్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓన్లీ మణికంఠ వల్ల చూస్తున్నా నేనైతే. కాదు, మణికంఠ పూర్తి పేరు చెప్పాడు, చూసావు నువ్వు? రియల్? అది రియలే. ఆధార్ కార్డు లో నా పేరు ఉంటదా? ఆధార్ కార్డు లో ఉందో లేదో తెలియదు కానీ చెప్పాడు, నేను సీరియల్ లో చేసేటప్పుడు. ఆ పూర్తి పేరు చెప్పు ఒకసారి. గుర్తుంటుంది, ఫ్రెండ్ కదా, పూర్తి పేరు చెప్పు. నేనెందుకు గుర్తుపెట్టుకుంటా? ఎవరైనా పొగిడిన మణికంఠని, ఎవరైనా ఏదైనా లైక్ అప్రిషియేట్ చేసినా కానీ, ఏదో చెప్పినా మనం రియాక్షన్ ఏంటి, షాకింగ్ రియాక్షన్లు ఉంటాయి. ఇలా కింద కూర్చొని ఏం ఆలోచించేస్తాడు, ఎందుకు అలా ఫేస్ పెడతాడు? నార్మల్ గా కూడా సీరియల్ లో కూడా ఆలోచిస్తుంటాడు, సెట్స్ లో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఎక్స్ప్రెషన్స్ ఎవడేంటి పొగిడినా కూడా. ఒక రోజు సీరియల్ షూట్ 5 days అనుకో, 5 days లో ఖచ్చితంగా 1 day సాడ్ గా ఉంటాడు, 1 day ఫుల్ యాక్టివ్ ఉంటాడు, 1 day ఆలోచించుకుంటూ ఏంట్రా లైఫ్ అన్నట్టు ఓ తెగ ఆలోచించేస్తూ ఉంటాడు. సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్ తను సెట్ లో అలానే ఉంటాడు. ఇప్పుడు అక్కడ లోపల కూడా, ఇంట్లో కూడా అలానే ఉంటున్నాడు. 1 day ఫుల్ యాక్టివ్ కనిపిస్తాడు, 1 day ఆలోచించుకుంటూ ఉంటాడు, 1 day ఎమోషనల్ గా ఏడుస్తూ, గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు వీళ్ళ ఫాదర్, వీళ్ళ అక్క అందరూ ఇప్పుడు హైదరాబాద్, మన వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప US లో ఉన్నారు, మనోడు ఒక్కడే ఇక్కడ ఉంటాడు, మనోడు సపరేట్ ఉంటాడు వీళ్ళతో. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్ గా మణికంఠ గేమ్ గురించి కానీ, మణికంఠ సపోర్ట్ కానీ నీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? మణికంఠ చాలా బాగా ఆడుతున్నాడు, ఇప్పుడిప్పుడే టాస్క్ల్లో ఎంట్రీ ఇస్తున్నాడు, టాస్క్లు చేయడంలో. టాస్క్ల్లో కూడా బాగా ఆడితే ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. తను ఏదో లైఫ్లో ప్రూవ్ చేసుకోవాలి అని US నుంచి ఇక్కడికి వచ్చాడు. సో ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండాలి. తను ఆడితేనే మీరు ఓట్ చేయండి అని నేను అంటాను, ఆడకుండా ఎందుకు ఓట్ చేయడం ఎవరు కూడా చేయరు. సో తన ఆట నాకైతే నచ్చింది, మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సబ్బు. థ్యాంక్ యూ సబీనా, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శివ గారు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నీ జర్నీని కూడా షేర్ చేసుకున్నందుకు, నువ్వు కూడా మంచి సక్సెస్ అవ్వాలని, నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని ఆలోచన ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంతవరకు సెలవు.